నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కు స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిండు జీవితానికి 2 చుక్కలు. ఏప్రిల్ 2న జరిగే పల్స్ పోలియోకు ఏర్పాట్లు పూర్తి. పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో ర్యాలీ. ఎమ్మెల్సీ ఎండవల్లి విటపు గెలుపు ప్రజాస్వామ్య గెలుపుగా అభివర్ణించిన వక్తలు. యూటీఎఫ్, వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నగరంలో ఘన సన్మానం. జిల్లాలో 2017-18 ఖరీఫ్ సీజన్లో 2 అంకెల అభివృద్ధి లక్ష్యం. ప్రణాళికలు రూపొందించినట్టు వెల్లడించిన జేడీఏ మురళీకృష్ణ. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో పోలియోను సమూలంగా నిర్మూలించాలని డిఎంఎండ్హెచ్ఓ యాస్మిన్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 2వ తేదీన జాతీయ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో ర్యాలీని నిర్వహించారు. ప్రజలలో అవగాహన పెంచేందుకే వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని యాస్మిన్ తెలియజేశారు. జిల్లాలో 3,54,000 మంది చిన్నారులున్నారని, ప్రతి ఒక్కరికి పల్స్ పోలియోను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు, ప్రజలకు చేరువలోనే పలు సెంటర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు డిఎంఎండ్హెచ్ఓ యాస్మిన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఐఓ సరళాదేవి, డిటిసిఓ రమేష్ బాబు, అసిస్టెంట్ డిఎంఎండ్హెచ్ఓ పద్మావతి, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ మాధవీలత, డాక్టర్ పుల్లారెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, డిఈఎంఓ పద్మజ, డిపిఓ ప్రేమపావని, సుబ్బలక్ష్మితో పాటు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. లాస్ట్ జనవరి 30న మన పల్స్ పోలియో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. రేపు మనకి సెకండ్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది. రేపు బూత్ డే. లాస్ట్ టైం మనది 99.8% వచ్చిందండి. సో డెఫినెట్గా మన అందరిది కృషి మూలాన 99.8 ఈసారి 100% చేయాలని అనుకుంటున్నాం. ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయో చూసి వాళ్ళందరికీ చెప్పటం అయింది. కొన్ని చోట్ల కొన్ని ఏ ఏరియాస్ కవర్ అవ్వలేదు అనేది చూసుకొని వాటన్నిటికీ అప్రమత్తం చేయటం అయింది. మన హై రిస్క్ ఏరియాస్ అవన్నీ కూడా మనకి 3,54,999 ఉన్నారు పిల్లలు. మనకి 2,000 దాదాపుగా 500 బూత్స్ 2,400 బూత్స్ పెట్టున్నాము. అందులో కొన్ని అర్బన్ ఏరియాస్, కొన్ని ఏమో రూరల్ ఏరియాస్, కొన్ని ట్రాన్సిట్ బూత్స్, కొన్ని మొబైల్ బూత్స్ అలా పెట్టుంటాము. సో మెయిన్గా 24 అవర్స్ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అలాంటి ప్లేసెస్లో మాత్రం 24 అవర్స్ రన్ అయ్యేలాగా చూసుకుంటాము. మనకి మన ఏఎన్ఎంసే కాకుండా ఆల్ ద అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, తర్వాత అవసరమైన కొన్ని ప్లేసెస్లో మనకి మామూలు స్కూల్ టీచర్స్, లోవర్ స్కూల్ టీచర్స్, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పీపుల్, వీళ్ళందరూ కలిపి ఒక 10,543 మెంబర్స్ రేపు బూత్ యాక్టివిటీలో పాల్గొంటారు. తప్పనిసరిగా వేయించి పోలియో రహిత సమాజాన్ని స్థాపించకుండా మీ బిడ్డల సంపూర్ణ ఆరోగ్యం కొరకు, పోలియో వ్యాధి నుండి పూర్తి రక్షణ కొరకు, పోలియో వ్యాధి నుండి గుర్తుంచుకోండి. ఆదివారం రోజు పోలియో సమాజాన్ని స్థాపించండి. నిండు జీవితానికి 2 చుక్కలు. ఇట్లు జిల్లా వైద్య పుట్టిన బిడ్డ వయస్సు నుండి 5 సంవత్సరాల వయస్సులోని చిన్నారుల రహిత సమాజాన్ని స్థాపించండి. నిండు జీవిత జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. రైలుపేటలోని బత్సల బాలయ్య కళ్యాణ మండపంలో లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాలను కేటాయించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఉదయ్ భాస్కర్ లాటరీ తీశారు. ఆయన ఆధ్వర్యంలోనే దుకాణాల కేటాయింపు జరిగింది. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిరసిస్తూ ప్రజా సంఘాలు ప్రదర్శనగా అక్కడికి చేరుకోవడంతో 2వ పట్టణ పోలీసులు అడ్డుకొని వారిని అరెస్టు చేశారు. జిల్లాలో మొత్తం 331 మద్యం దుకాణాలకు ప్రకటన జారీ చేస్తే 15 దుకాణాలు నిలిచిపోయాయి. వీటిలో 9 దుకాణాలకు దరఖాస్తులే దాఖలు కాలేదు. 6 దుకాణాలకు దరఖాస్తులు వచ్చినా లాటరీలో దరఖాస్తుదారులు పాల్గొనలేదు. వారు వేరే దుకాణాలకు దరఖాస్తు చేసి ఉండటంతో వీటిని వదులుకున్నారు. గిద్దలూరు, కంభం, దర్శిలోని 3 దుకాణాలకు 50కి పైగా
ఇంకొల్లు ఎద్దనపూడిలో 2 దుకాణాలకు 40కి పైగా దరఖాస్తులు వచ్చాయి. 21 దుకాణాలకు సింగిల్ దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు 98 దుకాణాలకు లాటరీ తీశారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. మద్యం దుకాణాల కోసం మొత్తం 4129 దరఖాస్తులు దాఖలు కాగా వీటిని నమోదు చేసుకోవడం ద్వారా 34 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. పట్టణాల్లో జాతీయ రాష్ట్ర రహదారుల నిబంధనల నేపథ్యంలో దుకాణాలకు దరఖాస్తులు చేయడానికి ప్రజలు వెనుకాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నూతన మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఆశావహుల జాబితా చాంతాడంత ఉండగా ఎవరికి చోటు దక్కుతుంది, ఎవరికి పదవీ గండముంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అసలు జాబితాలో ఎవరుంటారు, ఎవరికి నూతనంగా అవకాశం కల్పిస్తారు, ఎవరికి పదవీ గండం ఉంది అన్న విషయాల్లో ఎవరి అంచనాల్లో వారు మునిగి తేలుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాబితాను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా నేతలు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. ఈ వరుసలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయనతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, మరో 2 ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవి విషయంలో నేతల పనితీరే ఆధారంగా చోటు కల్పించనున్నారని ఇప్పటికే ప్రకటించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, నియోజకవర్గంలో పథకాల అమలు తీరు, కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాల ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరుని అంచనాలు వేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ లెక్కలన్నీ సిద్ధం చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు వాటి ఆధారంగానే మార్పులు చేయనున్నారు. ఇదే జరిగితే జిల్లా నుండి ఒకరికి ఖచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంటుంది. పార్టీ భవిష్యత్తు అవసరాలు, కుల సమీకరణలు, నేతలతో సమన్వయం అంశాలను ప్రాతిపదికగా తీసుకొని స్థానాలను ఖరారు చేస్తారు. పాడి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మక్కువతో ఉందని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలియజేశారు. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోషకాలతో కూడిన దానాను రైతులకు అందజేశారు. గత కొన్నేళ్లుగా సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న దానా ఫలితాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. రానున్న వేసవిలో ఈ దానా వల్ల పశువులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న దానా వల్ల పశువులు అధిక పాల దిగుబడినిస్తున్నాయన్నారు. ఈ దానాపై 75% ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరిస్తుందని కలెక్టర్ తెలియజేశారు. పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన దూడల ప్రదర్శనశాలను సందర్శించి దూడలకు మినరల్ మిక్చర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రజనీ కుమారి, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, ఏడీలు డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ నాగమల్లేశ్వరరావు, డాక్టర్ కాళేశ, డాక్టర్ పి శ్రీనివాసరావు, డాక్టర్ రామారావు, డాక్టర్ బ్రహ్మయ్య పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ సుజాత శర్మను పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఘనంగా సన్మానించారు. అగ్రికల్చర్ కంటే ఎక్కువ ఆదాయం హార్టికల్చర్లో, యానిమల్ హస్బెండరీలో, పశు పెంపకంలో ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఎక్కువ ఆదాయం వస్తుంది, దాంతోపాటు వాట్ యు సే రిస్క్ మిటిగేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. రిస్క్ మిటిగేషన్ అంటే ఏంటి?
ఒకసారి వర్ష పడకపోతే మంచి పంట రాకపోతే కూడా గేదెలు, ఆవులు, ఈ మేకలు ఇలాంటి యానిమల్స్ ఉంటే ఒక ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ వస్తుంది. ఎలా బతకాలి వారికి ఏదో సపోర్ట్ ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇది ఖచ్చితంగా యానిమల్స్ ఉండాలి. ఆవు కానీ బర్ర కానీ. ఈ తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు లాస్ట్ 3 years నుండి మాకు కొంచెం కష్టం ఉంది. వర్ష కొంచెం తక్కువ పడింది. ఈ ఇయర్ కూడా అదే పరిస్థితి. సో ఈ పరిస్థితిలో ఈ జిల్లాలో ముఖ్యమైన చాలా ఎక్కువ యానిమల్స్ ఉన్నాయి. దాదాపు 14 లక్షల బర్రెలు, ఆవులు ఉన్నాయి. ఇంకా ఈ కోడిలు, అవి మేకలు, గొర్రెలు అన్నీ కలుపుకుంటే దాదాపు 33 లక్షల యానిమల్స్ ఈ జిల్లాలో ఉన్నాయి. సో ఈ పశు సంపదని ఎలా కాపాడుకోవాలా, ఈ పశు సంపదని కాపాడిస్తూ రైతులకి ఎలా మేలు చేయాలా ఉద్దేశంతోనే వినూత్నమైన ఏదో టెక్నాలజీ ఉందో ఈ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.